स्वागतम హుజరాబాద్ కాన్స్టిట్యూన్సీ జగ్గంపేట మున్సిపాలిటీ ఇన్ఛార్జిగా ఇక్కడికి వచ్చినందుకు మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం సుస్వాగతం. ప్రత్యేకంగా గౌరవ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వరన్న గారు జమ్మికుంట మున్సిపాలిటీకి ఇన్ఛార్జీలుగా ఉన్నారు. వారి నాయకత్వంలో రామగుండం నియోజకవర్గం మరియు వరంగల్ నన్నపల్లిని నరేందర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వారికి ఇక్కడ ఉన్నటువంటి 30 వార్డులలో రామగుండానికి ఒక 15 వార్డులు, 1 నుంచి 15 వార్డులు, 15 నుంచి 30 వార్డుల వరకు నన్నపల్లి నరేందర్ గారు చేయాలని ప్రత్యేకంగా కొప్పుల ఈశ్వరన్న గారు ఆదేశాలు జారీ చేసి మనకి ఇన్ఛార్జిగా ఇచ్చినటువంటి సందర్భంగా మన రామగుండంలో ఉన్నటువంటి ఉద్యమకారులు, ప్రజాప్రతినిధులు గతంలో వార్డుల వారీగా మీకు అందరికీ కూడా కొంత మనము బాధ్యతలు అప్పగించడం జరిగింది. మీరందరూ కూడా కొంత డివిజన్ వార్డులలో ఇక్కడ ఉన్నటువంటి వార్డులలో ప్రత్యక్షంగా మీరంతా కూడా కొంత పనులను చేసినారు. మళ్ళీ 1వ తారీఖు నుండి నోటిఫికేషన్ వస్తున్న సందర్భంగా ఈ యొక్క 30 రోజుల పాటు ప్రచారం పూర్తయ్యేంత వరకు ఇక్కడే పూర్తిగా ఈ యొక్క ప్రచార బాధ్యతలను పర్యవేక్షించేటువంటి బాధ్యతలు మీకు అందరికీ కూడా అప్పగించడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి 30 వార్డులలో మీకు అందరికీ కూడా ఈ యొక్క బాధ్యతలను అప్పగించడం జరుగుతూ ఉంది. తరపున వార్డుకు 5 నుంచి 10 మంది ఇన్ఛార్జీలు, ఈశ్వరన్నకు మన పక్షాన ఇక్కడ వార్డులకు ఇన్ఛార్జీలను మనం నియమించుకోవడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ యొక్క పర్యవేక్షణ బాధ్యతను స్వీకరిస్తున్నటువంటి మీరు ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఈరోజు నుండి ఆ డివిజన్లలో మీరు పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి మీకు సంబంధించి ఏందనేది మీకు వివరాలను మన వాళ్ళంతా కూడా తెలియజేస్తారు. వీటికి సంబంధించి అన్ని ఏర్పాట్లను మీకు అకామిడేషన్ కానీ, మీకు ఇంకా భోజన వసతులు కానీ అన్నీ కూడా ఇక్కడ మనము ఏర్పాటు చేసుకుంటున్నాం. కాబట్టి మీకు ఏ ఇబ్బంది కలగకుండా, ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. మనం ప్రత్యేకంగా చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పని డివిజన్లో ఉన్నటువంటి ప్రతి ఇంటికి మనం వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను పూర్తిగా అంచనా వేయడం, ఆ ఇంటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను తీసుకోవడం, వారు స్థానికంగా ఉన్నారా లేకపోతే నాన్ లోకల్గా ఉన్నారా టిక్ పెట్టుకోవడం, మీకంతా కూడా ఓటర్ లిస్టును ఇవ్వడం జరుగుతుంది. ఆ ఓటర్ లిస్టులోనే ఆ సంబంధిత ఓటర్కు సంబంధించినటువంటి వివరాలను మీరు రాసుకొని ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి దీనికి మనకి ఎన్నికలు అనేవి పెద్ద గుర్తేం కాదు. మీరందరూ కూడా ఈ యొక్క ఎలక్షన్స్కి సంబంధించినటువంటి చాలా సందర్భాలలో మీరందరూ పాల్గొన్నటువంటి వాళ్ళే. కాబట్టి ప్రతిరోజు మనము రోజు సాయంత్రం మనము ఆ వార్డుకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఓటర్లకు సంబంధించిన వివరాలను ప్రతిరోజు కూడా మనం చర్చించుకుంటాం. బీజేపీకి సంబంధించినటువంటి బలం ఎంత ఉన్నది ఆ వార్డులో,
కాంగ్రెస్ బలం ఎంత ఉన్నది అనేటువంటి విషయాలను కూడా మనం పూర్తిగా అంచనా వేసుకొని ప్రతిరోజు డే బై డే ఏ రోజుకు ఆ రోజు మన ప్రణాళికను మార్చుకుంటూ ఈ యొక్క ఎలక్షన్లలో ప్రచారంలో నిమగ్నమై పనిచేస్తాం. కాబట్టి మీరు రేపటి నుండి ఈరోజు సాయంత్రం నుండే మీరు వెళ్ళేటువంటి డివిజన్లలో ఇక్కడ 30 డివిజన్లలో ఒక కార్పొరేటర్ తప్ప అందరు కౌన్సిలర్లు మన టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. మనకు ఆ ఇబ్బంది ఏం లేదు. మీకు అక్కడ పూర్తి సంపూర్ణమైనటువంటి సహకారం అందిస్తారు. అందరి నెంబర్లను కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ యొక్క విషయంలో నిర్లక్ష్యం చేయకుండా మీకున్నటువంటి అమూల్యమైనటువంటి సమయాన్ని ఈ యొక్క ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం గిల్ల శ్రీనివాస్ యాదవ్ను గెలిపించడం కోసం అహర్నిశలు శ్రమించాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి మీకున్నటువంటి సమయాన్ని వెచ్చించాలని మరొకసారి మీకు అందరూ కూడా నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ గెలవడం అనేది అనివార్యం. బీజేపీకి సంబంధించినటువంటి ఆ నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారాన్ని కానీ మీరు చూస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రానికి కించిత్ సహాయం చేసినటువంటి వాళ్ళు కూడా కాదు వాళ్ళు. కానీ వాళ్ళ మాటలు మాత్రం చాలా సత్యదూరంగా మన నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా, అసలు ఎవరు మాట్లాడినటువంటి భాష మాట్లాడుతూ ప్రజలను, కార్యకర్తలను రెచ్చగొట్టేటువంటి పని మీద వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా మనం రెచ్చిపోయేది లేదు. మనం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, మనం చేస్తున్నటువంటి అభివృద్ధి, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తున్నటువంటి బంగారు తెలంగాణ నిర్మాణంలో చేస్తున్నటువంటి కార్యాచరణ, వీటన్నింటిని కూడా ప్రజలకు వివరించుకుంటూ మనము ఓటు అడిగేటువంటి కార్యక్రమంలో ఉంటాం. కాబట్టి దీంట్లో మొట్టమొదటిగా మీరు ఆ డివిజన్లో ఉన్నటువంటి లబ్ధిదారులను, మీకున్నటువంటి ఆ పరిధిలో ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, ఆసరా పెన్షన్ తీసుకుంటున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, రైతు బంధు తీసుకుంటున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, కళ్యాణ లక్ష్మి ఎంతమందికి వచ్చింది, అక్కడ సీఎంఆర్ఎఫ్ ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధి కింద వారికి ఏం సహాయం పొందేది, కేసీఆర్ కిట్ ఎంతమందికి వచ్చింది, ఇంకా మన ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలలో ఇంకా ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారని మీరు మొట్టమొదటిగా అంచనా వేసుకొని ఆ యొక్క ఓటును మాత్రం తప్పకుండా మనకు వచ్చేటువంటి విధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాలను, అంటే గొప్ప సంక్షేమ పథకాలను కేసీఆర్ గారు చేస్తూ ఉన్నారు. మరి ఈటల రాజేందర్ గారు చేసినటువంటి మోసం, టీఆర్ఎస్ పార్టీకి చేసినటువంటి మోసాన్ని ప్రజలకు సవివరంగా వివరిస్తూ ఈ యొక్క ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని మనమంతా నడిపించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క ఎన్నికలలో ఈటల రాజేందర్ గారు రాజీనామా చేసినారు. అసలు ఎందుకు రాజీనామా చేసినారు? కానీ ఈ యొక్క ఎన్నిక జమ్మికుంట ప్రజల ఆత్మ గౌరవ ఎన్నిక అని మాట్లాడుతూ ఉన్నారు. మీరందరూ కూడా చెప్పాలి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు అత్యంత గౌరవం ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అనేక రకాల గౌరవం ఇస్తూ ఆసరా పెన్షన్ల ద్వారా కానీ, కళ్యాణ లక్ష్మి ద్వారా కానీ, దళిత బంధు ద్వారా కానీ, ఇంకా అన్ని పథకాలలో గౌరవం ఇస్తూ వాళ్ళు మంచిగా జీవించాలని గొప్ప ఆలోచనతో పరిపాలన చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు అని చెప్పాలి. గౌరవ భంగం కలిగింది అని అంటే అయినా గౌరవ భంగం కలిగింది,
ఈ యొక్క ఎన్నిక జమ్మికుంట ప్రజల ఆత్మగౌరవ ఎన్నిక అని అంటే దాన్ని మీకు చెప్పాలి. ఇది ఆత్మగౌరవ ఎన్నిక కాదు. ఈటల రాజేందర్ ఆస్తులు కాపాడుకోవడానికి మాత్రమే బీజేపీలోకి పోయాడు. ఇలా ఆయనను గెలిపిస్తే ఆయన ఆస్తులు కాపాడుకుంటాడు, కానీ ఇక్కడ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఆయనకు ఏ విధంగా బీజేపీ సహకరించదు. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ద్వారా ఆయన చేసేది ఏం లేదు. ఇక్కడ గెలిచినటువంటి ఎంపీ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ ఇప్పటి వరకు కూడా ₹1 కోటి రూపాయలైనా ఈ యొక్క నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసిండా. రేపు ఈయన గెలిస్తే కూడా అదే విధంగా ఉంటుందనే విషయాలను మీరు తప్పకుండా ఇల్లు తిరుగుతూ గడప గడప తిరుగుతూ చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఇన్ని రోజులు మనం చెప్పుకుంటూ వచ్చినాం. ఇప్పుడు ఇంకా ఎలక్షన్ సమయం కాబట్టి ప్రజలు ఏమాత్రం కూడా డైవర్ట్ కాకుండా ఉండేటువంటి విధంగా మీతో పాటు ఆ లోకల్గా ఉన్నటువంటి క్యాండిడేట్ ఒకరు, మీతో పాటు నన్నపనేని నరేందర్కి సంబంధించినటువంటి ఇన్ఛార్జిగా వచ్చినటువంటి వాళ్ళు ఒకరు, మీ ముగ్గురు టీమ్గా ఒక వార్డులో 30 మంది టీమ్గా ఈ యొక్క ముఖ్య కార్యాచరణ మొదలు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ 30 మందితో పాటు ఇంకా అడిషనల్గా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు 20 మంది దాకా ముఖ్యులు ఉంటారు. సుమారు 50 మంది ఈ యొక్క ఎన్నికలలో డివిజన్లో ప్రచారం చేసుకోవడానికి మనకు మన కొప్పుల ఈశ్వరన్న గారు అన్ని సవివరంగా అన్ని విషయాలు చెప్పి ఉన్నారు. కాబట్టి మీరు ఈ 2 రోజులలో మీకు అందరికీ కూడా ఇక్కడ అకామిడేషన్ పూర్తి స్థాయిలో కల్పించడం జరుగుతుంది. ఈ అకామిడేషన్ కల్పించేంత వరకు ఇక్కడ ఉన్నటువంటి ఎక్కడైనా మేమంతా కూడా సెటిల్ చేస్తాం. తప్పకుండా మీరందరూ కూడా ఉండాలి. కష్టపడాల్సినటువంటి సందర్భం ఈ సందర్భం. ఉద్యమంలో వస్తుందో రాదో అనుకున్న తెలంగాణ కోసమే కష్టపడినటువంటి వాళ్ళం మనమందరం. వచ్చిన తెలంగాణను అభివృద్ధి చేసేటువంటి అవకాశం ఉన్నప్పుడు, మన పార్టీకి మన పాత్ర అవసరం ఉన్నప్పుడు ఈ యొక్క సందర్భంలో ఖచ్చితంగా మన సమయాన్ని వెచ్చించి పార్టీని గెలిపించడం కోసం మన పాత్ర ఉండేటువంటి విధంగా ఒక ఆలోచన చేయాలని ప్రత్యేకంగా వీళ్ళందరినీ కూడా ప్రత్యక్షంగా కోరుతా ఉన్నాను. మనకు 1వ తారీఖు నాడు నోటిఫికేషన్ వస్తూ ఉన్నాయి. నామినేషన్ డేట్ కూడా మనకు చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకు అన్నీ ఏ రోజు ఆ రోజు అన్నీ తెలిస్తే మనకు ఒక గ్రూప్గా వర్కౌట్ చేస్తాం. మొత్తం ఇక్కడ టీం మున్సిపాలిటీలో పనిచేసేటువంటి మొత్తం మన టీం మెంబర్స్ 960 మంది. లోకల్ నన్నపనేని నరేందర్ ప్లస్ మనం సుమారు 1000 మంది ఈ యొక్క ఎలక్షన్స్ కోసం పనిచేసేటువంటి. అందులో రామగుండానికి మీరు నన్నపనేని నరేందర్ గారి టీం ఉన్నది, ఈశ్వరన్న టీం. అందరం కూడా కలవాలి. ఈ యొక్క ఎన్నికలలో గెలుపు కోసం కృషి చేయాలని ప్రత్యేకంగా మీకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ, మీరు మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి ఎన్నికల ప్రచారం కోసం, టీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం, గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు కోసం వచ్చినందుకు మీకు అందరికీ పేరున హృదయపూర్వకమైనటువంటి ఉద్యమ వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.